హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి డిఎస్సి అభ్యర్థులకైతే బిగ్ రిలీఫ్ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏంటో కూడా అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మొత్తము 15 రివిజన్ టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. మొదటి 100 మందికి కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. 15 రివిజన్ టెస్టులు, మొత్తము ఎస్జిటి మొత్తం సిలబస్ని 15 రివిజన్ టెస్టులుగా డివైడ్ చేశాము. లాస్ట్లో మీకు డిఎస్సి ఎగ్జామ్ మోడల్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తం మీద ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. ఈ సమయంలో రివిజన్ ఎగ్జామ్స్ రాస్తేనే, రివిజన్ ఎగ్జామ్స్ చాలా కీలకం ఫ్రెండ్స్. రివిజన్ ఎగ్జామ్స్ 100% రాయడం అయితే 100% అలవాటు చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. సో మొత్తం ప్రతి క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ ఉంటుంది. మీకు షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పాను. మొత్తం ప్రాసెస్ చెప్పిన తర్వాత మీకు క్లియర్గా షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయో కూడా చెప్తానమాట. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలము 300 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్. ఏదైనా కానివ్వండి, స్టార్టింగ్ బ్యాచ్లో జాయిన్ అయితేనే మీకు ఫస్ట్ నుంచి రివిజన్ బాగా యూజ్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకుంటే గ్రాండ్ టెస్ట్ పర్పస్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272. నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల మీకు 15 రివిజన్ టెస్టులు ఉంటాయి. అది కూడా షెడ్యూల్ క్లియర్గా ఇస్తాము. అంటే ఏ రోజు ఏ సిలబస్ చదవాలి క్లియర్గా ఇస్తాము. మీకు ప్రిపరేషన్కి బాగా టైం ఉంటుంది. మేము చెప్పేటువంటి విధానం ఫాలో అయితే 100% మీరు ఇన్ టైంలో కంప్లీట్గా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. గ్రాండ్ టెస్టులు కూడా లాస్ట్లో అయితే రాసుకోవచ్చు. ఆలస్యం చేయవద్దు. కేవలం 300 రూపీసే. మరి ఈ సమయంలో అమౌంట్ గురించి అయితే ఆలోచించొద్దు. మీకు విల్లింగ్ ఉంటేనే జాయిన్ కావాలి. ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ చాలా యూజ్ అవుతాయి అనేటువంటి ఆలోచనలో ఉంటే. ఇంకోటి ఏంటి అంటే, రివిజన్ ఒక షెడ్యూల్ ఉంది అనుకోండి, మీరు ఆ షెడ్యూల్లో కంప్లీట్ చేయాలి. ఆ షెడ్యూల్లో ఆ రోజు టాపిక్ కవర్ చేయాలి. అది 10 గంటలు కానివ్వండి, 12 గంటలు కానివ్వండి, ఆ రోజు ఆ సమయంలో ఆ టైంకి మేము సిలబస్ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో వెళ్తారు ఫ్రెండ్స్. ఇది మెయిన్ అనమాట. సో ఓన్గా చదువుకునేది వేరు, సిలబస్ ఇచ్చిన తర్వాత ఆ సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది కాబట్టి ఆ టైంలో కంప్లీట్ చేయడం అయితే వేరు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, రివిజన్ ఎగ్జామ్స్ చాలా కీలకము. అది కూడా షెడ్యూల్ వైజ్ కాబట్టి ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి గ్రాండ్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మరి న్యూస్ అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ తర్వాత చూద్దాం. మొత్తం మీకు ఆ 15 రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉందో కూడా చెప్తా. డిఎస్సి అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ అని ఇచ్చాడు. డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ సమర్పించాలని పేర్కొన్నారు. మొత్తము 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగా మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. జూన్ 6 నుండి జూలై 6 వరకు అయితే ఎగ్జామ్స్ జరగడం అయితే జరుగుతుంది. సో మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేసేసేయండి. ఆల్రెడీ మీరు చాలామంది అప్లై చేసింటారు. ఆల్మోస్ట్ అప్లై చేయడానికి అందరూ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 days అవుతుంది కాబట్టి అందరూ రెడీ చేసి పెట్టుకుంటారు. ఇంకా అప్లై చేసేటప్పుడు ఇంకా అప్లోడ్ చేసేసేయండి, ఇంకో పని అయిపోద్ది. అన్నీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి. సో బట్ ప్రజెంట్ అయితే అప్లోడ్కి ఒక రిలీఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అని నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా డిఎస్సిలో గందరగోళం. ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హత నో, సైన్స్ సబ్జెక్ట్ లేని బీసీఏ వారికి అర్హత. ఉద్యోగార్థుల దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక న్యూస్ పేపర్స్లో ఆర్టికల్ కూడా రావడం అయితే జరిగింది. అంటే ఇది స్కూల్ అసిస్టెంట్ బేస్ చేసుకొని ఉంది. అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఓకేనా. మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది రివిజన్ టెస్ట్లో అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రివిజన్ టెస్ట్ 1 అంటే మనకు రేపు షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. రేపటి నుంచే కదా బ్యాచ్ స్టార్ట్. ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. రేపు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చిన షెడ్యూల్. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అంటే మీకు ఈరోజంతా రేపంతా ప్రాక్టీస్. ఓకేనా. నెక్స్ట్ రోజు మనం ఏ టైంలో ఎగ్జామ్ పెడతామో చెప్తాము. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ చేస్తారనుకోండి, మళ్ళీ అదే రోజే సెర్చ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రతి షెడ్యూల్కి 2 రోజులు ఇస్తున్నాము. అలా 15 రివిజన్ ఎగ్జామ్స్, 15 2 ఎంత 30 days అనమాట.
సరిపోయిందా? 30 డేస్ అంటే మీకు 30 నుంచి 38 కల్లా మీకు మే 30 కల్లా మీకు రివిజన్ టెస్ట్ అన్నీ అయిపోతాయి. తర్వాత కంటిన్యూషన్గా ఒక 5 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో రివిజన్ టెస్ట్ అందుకే 30 డేస్. సో అంటే మనకి ఇంకా తర్వాత ఎగ్జామ్కి ఇంకొక వారం ముందే కంప్లీట్ చేస్తున్నాం చూడండి. అంటే మనకు ఇక్కడ ఏప్రిల్ 30 నుంచి మే 30కి అయిపోతాయి రివిజన్ టెస్ట్లన్నీ. తర్వాత ఇంకా ఎగ్జామ్కి ఒక వారం టైం ఉంటుంది కాబట్టి ఆ వారం చాలా చాలా కీలకమైన సమయం కాబట్టి ఆ టైంలో మీరు గ్రాండ్ టెస్ట్ రాసుకోవడము, ఏ సబ్జెక్ట్ పైన మీరు డల్గా ఉంటే దాన్ని ఫోకస్ చేసుకోవడం అలాగైతే చేసుకోవచ్చు. ప్రతి రివిజన్ ఎగ్జామ్స్కి 2 డేస్ టైం ఉంది కాబట్టి 100 మార్క్స్ ఎగ్జామ్ అంటే మహా అయితే మీరు ఒక హాఫ్ అన్ అవర్లో రాయగలరు, లేదా 1 అవర్ రాయగలరు. 1 అవర్ వేసుకోండి, 100 బిట్స్ 60 మినిట్స్. ఓకేనా? 1 అవర్ టైం పెట్టుకున్నా మీకు ఎక్కడ తప్పులు చేస్తున్నారు మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. అలా మీకు పర్ఫెక్ట్గా టైమింగ్ ఉంటుంది. అది కూడా మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఫ్రెండ్స్, ఇదైతే మిస్ చేసుకోవద్దు. తెలుగు భాషాంశాలను బేస్ చేసుకొని విభక్తి ప్రత్యయాలు, ఔప విభక్తికాలు, పరభాషిక పదాలు, ఛందస్సు వీటిని బేస్ చేసుకొని 15 మార్కులు ఉంటాయి. ఇంగ్లీషు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్ చేసుకుని 15 మార్కులు ఉంటాయి. ఎడ్యుకేషనల్ సైకాలజీలో శిశు వికాసాన్ని బేస్ చేసుకొని 15 మార్కులు ఉంటాయి. విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని, విద్య టాపిక్ బేస్ చేసుకొని, పూర్వము అనంతరం కమిటీ బేస్ చేసుకొని 15 మార్కులు ఉంటాయి. మ్యాథ్స్ బేస్ చేసుకొని 15 మార్కులు. ఈవీఎస్ అంటే సైన్స్ సోషల్ పరంగా ఈవీఎస్ బేస్ చేసుకొని థర్డ్ క్లాస్ బేస్ చేసుకొని 15 మార్కులు ఉంటాయి. జీకే కరెంట్ అఫైర్స్ అవి మీకు రేపు షెడ్యూల్లో ఇస్తాను అనమాట. ఓకే, రేపు మీరు ఏ టాపిక్ చదవాలి జీకే అనేది మొత్తం క్లియర్గా రేపు షెడ్యూల్లో ఇస్తా. అవి 15 మార్కులు ఉంటాయి. అంటే మీకు 6 టాపిక్లు ఏమో మెథడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటి మెథడ్స్ ఎక్కడ రాలేదనుకోవద్దు, మధ్యలో మెథడ్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకేనా? 6 టాపిక్లు 15 6 90, జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు, మొత్తము 100 మార్కులు ఉంటాయి అనమాట. ఇలా మీకు అంటే ఈరోజు రేపు ఓకేనా ఈ టాపిక్స్ అన్నీ మీరు చదువుకొని పెట్టిన ఎగ్జామ్లో తప్పులు చేస్తే మళ్ళీ సెర్చ్ చేసుకొని రేపంతా ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ ఏదో టైంలో ఎగ్జామ్ ఇస్తాము, మిస్టేక్స్ చేశారనుకో మళ్ళీ రివిజన్ అంటే మీకు బాగా కరెక్ట్గా సరిపోతుంది. మీకు 30 డేస్లో 15 రివిజన్ ఎగ్జామ్స్ అంటే మే 30కి అంటే మెయిన్ ఎగ్జామ్కి ఒక వారం ముందుకే మనం రివిజన్ ఎగ్జామ్స్ అన్నీ కవర్ చేస్తాం. అంటే 1వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ 2వ తేదీ మళ్ళీ రివిజన్ ఎగ్జామ్ 2 షెడ్యూల్ ఉంటుందన్నమాట. సో షెడ్యూల్ మీకు క్లియర్గా ఇచ్చేస్తాం. ఓకేనా? ఏ టాపిక్ ఏంటి మొత్తం క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ 3వ తేదీ ఎగ్జామ్ పెడతాం. నెక్స్ట్ 4వ తేదీ మళ్ళీ రివిజన్ టెస్ట్ 3 షెడ్యూల్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ రోజు ఎగ్జాము. నెక్స్ట్ 6వ తేదీ షెడ్యూల్ ఇస్తాము. నెక్స్ట్ మొత్తం సిలబస్ షీట్ పక్కన పెట్టుకొని తయారు చేసినటువంటి షెడ్యూల్ అనమాట. ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చదివితే ఎలా ఉంటుందో మీరే ఒక్కసారి ఊహించుకోండి. ఇలా చదివితే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ద మెథడ్స్ కూడా యాడ్ అయినాయి చూడండి. మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. అదేవిధంగా మీరు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకో. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే ఇలా ఎప్పుడైతే షెడ్యూల్ ఉంటుందో ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, పక్కాగా ఈరోజు కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మీరు 10 గంటలు కాదు 12 గంటలైనా కష్టపడతారు. ఎందుకంటే అలా కష్టపడితేనే ఇంకా సమయం లేదు, ఇంకా మనకు ఉండేది సమయం లేదు కాబట్టి కేవలం 38 డేస్ సమయం మాత్రమే ఉంది. సమయం తక్కువ ఉన్నప్పుడు మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఏం చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్రణాళికతో ఉంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మరి ఈరోజు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము, అది కూడా మంచి ఆఫర్ 100 మందికి ఉంది. ఇప్పుడే ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే గ్రాండ్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.